ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎన్డీఏ కూటమి నేతల స్పీడ్ పీక్ స్టేజ్కు చేరింది. పోలింగ్ గడువు దగ్గర పడడంతో పార్టీల అధినేతలు వాడివేడి ప్రసంగాలతో ప్రచారాన్ని రక్తి కట్టిస్తున్నారు. క్యాడర్లో జోష్ పెంచుతూ సామాన్య ఓటర్లను సైతం ఆలోచింపజేసేలా ప్రసంగాలు చేస్తున్నారు. తాజాగా తిరుపతిలో ప్రసంగించిన జనసేన టీడీపీ అధినేతలు చేసిన ప్రసంగాల్లో అప్పుడే గెలిచిపోయామన్న ధీమా కనిపించడం విశేషం. పొత్తు ధర్మం పాటిస్తూ సైకిల్ ఎక్కి గాజు గ్లాసు పట్టుకుని కమలాన్ని ముందు పెట్టుకోండని చంద్రబాబు పిలుపునిచ్చి మిత్రపక్షాల శ్రేణుల్లో జోష్ నింపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సీమలో మిగతా జిల్లాల కంటే టీడీపీ జనసేన కార్యకర్తలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఎక్కువగా అనేక ఇబ్బందులు పడ్డారన్న అభిప్రాయం ఉంది. చంద్రబాబును టార్గెట్ చేసి టీడీపీని బలహీనపర్చాలనే ధ్యేయంతో అధికార పార్టీ పనిచేసిందన్న ఆరోపణలున్నాయి. దానికి తగ్గట్లే టీడీపీ జనసేన నేతలపై వందల కేసులు నమోదయ్యాయి. గత 5 సంవత్సరాలుగా జిల్లాల్లో ఏదో ఒక ప్రాంతంలో వారిపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీ జనసేనలు ఎన్నికల యుద్ధానికి దిగడంతో జిల్లా రాజకీయం ఉత్కంఠభరితంగా మారింది. తాజాగా జిల్లాలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు రాష్ట్ర స్థాయిలో అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా రాజంపేట నుంచి బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గెలుపోటములు అటునుంచి తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి అయిన పెద్దిరెడ్డి అండ్ కోపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి విమర్శలకు దీటుగా బదిలిస్తూ పెద్దిరెడ్డి తన కాళ్లు పట్టుకున్నాడని కౌంటర్లు వేస్తున్నారు. పెద్దిరెడ్డి ఎయిడ్స్ కంటే ప్రమాదకరమైన వైరస్ అంటూ వారిచ్చే డబ్బులకు ఆశపడితే క్షణం సుఖం కోసం ఎయిడ్స్ కొని తెచ్చుకున్నట్లు అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఈసారి పెద్దిరెడ్డి రాజకీయ జీవితానికి చెక్ పెడతానని సవాల్ చేస్తున్నారు. మీ జీవితాలను పాడి చేసుకోవద్దు. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎయిడ్స్ వ్యాధి కంటే డేంజరస్ వాడు, ఎయిడ్స్ వ్యాధి కంటే డేంజరస్ వాడు. మీరు అటువంటి వానికి ఓటేస్తారా? ఒక్కసారి ఆలోచన చేసుకో. ఏం చెప్పాడు? నేను ఎవరో కాళ్ళు పట్టుకుంటే ముఖ్యమంత్రి అయ్యా అని. దానికి సమాధానం నేనేం చెప్పాను? ఎవరి కాళ్ళు ఎవరు పట్టుకున్నారో మీకు అందరికీ తెలుసు. ఆఫ్టర్ ఆల్ ఒక డిసిసి పదవికి వచ్చి కాళ్ళు పెట్టుకునే వ్యక్తి, ఆయన చరిత్ర ఏమిటో ఒక్కసారి ఆలోచన చేసుకోండి మీరందరూ కూడా. నేను అబద్ధం చెప్తానా? ఒక్కసారి చేతులు ఎత్తండి. నేను అబద్ధం చెప్పేట్టుగా ఉంటే. నేను అబద్ధం, సచిన అబద్ధం చెప్పను. నేను కాణిపాకానికో ఏడికి కావాలంటే అది ప్రమాణం చేస్తా అని చెప్పా. దానికి కూడా సమాధానం లేదు. ఇక తాజాగా తిరుపతిలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతమైంది. ర్యాలీ సమయంలో కరెంటు తీసివేసిన వేలాది మంది నాయకులను అనుసరించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తిరుపతి నుంచి బయటకు పోయే కోడిబొచ్చుకు ప్రతి నెల 20 లక్షలు తండ్రి కొడుకులు వసూలు చేస్తున్నారని భూమన ఫ్యామిలీపై ఆరోపణలు గుప్పించారు. ఇంజనీరింగ్ సివిల్ పనులలో 200 కోట్లు కమిషన్ తీసుకున్నారని, అది శ్రీవారి హుండీ ఆదాయమని, దానిని ఓటర్లకు పంచుతున్నారని, అవి తీసుకున్న వారు తిరిగి శ్రీవారి హుండీలో వెయ్యమని కోరారు. తిరుపతిలో కూటమి అభ్యర్థులను గెలిపించి భూమన కరుణాకర్ రెడ్డి అరాచకాలకు చెక్ పెట్టాలని పిలుపునిచ్చారు. కరుణాకర్ రెడ్డి గారు ఇక్కడ మీకు వారి అబ్బాయి కావాలా? మీకు ఎమ్మెల్యేగా కోడి బొచ్చు కూడా అమ్ముకునే వ్యక్తి, నెలకి 20 లక్షలు కోడి బొచ్చు మీద కూడా చేసేవాళ్ళు, కోడి బొచ్చు అమ్ముకునే వాళ్ళు మనకు కావాలా? లేదంటే బలంగా నిలబడి చంద్రబాబు గారి మద్దతుతోటి, జనసేన మద్దతుతోటి, ప్రధాని మోదీ గారి మద్దతుతోటి నిలబడే మనకు కావాలని శ్రీనివాసులు గారు మనకి అందరూ నాయకులు సంపూర్ణంగా మద్దతిస్తా ఉన్నారు. నేను మీకు మాటిస్తున్నా, చిరంజీవి గారిని ఆ రోజు గెలిపించారు మీరు. మెగాస్టార్ చిరంజీవి గారిని తిరుపతి ఎమ్మెల్యేగా. చంద్రబాబు గారిని ఒకటే కోరాను, ఇది మేము రక్షించుకుంటాం, తిరుపతి ఆధ్యాత్మికతని రక్షించుకుంటాం, తిరుమల పవిత్రతని రక్షించుకుంటాం, కులాలకి మతాలకి భేదం లేకుండా అందరినీ సంరక్షించుకుంటాం. ఇది కూటమి తరపు నుంచి మీ సంపూర్ణమైన మద్దతు ఇవ్వాలని కోరుకుంటే చాలా పెద్ద మనసుతోటి చంద్రబాబు గారు అంగీకరించారు. వారికి మీ అందరి సమక్షంలో నా చేతులెత్తి వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను.
మరోవైపు తిరుపతిలో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్టీఆర్, చిరంజీవిలను గెలిపించిన తిరుపతి ఓట్లు ఈసారి కూటమి అభ్యర్థులను అందలం ఎక్కిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఒక సామాజిక న్యాయానికి కట్టుబడినటువంటి ఈ కూటమి ఇక్కడ చూస్తే శ్రీనివాసులు గారిని పెట్టాం. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో టిటిడి చైర్మన్ ఒకప్పుడు సుబ్బారెడ్డి, ఇప్పుడు కరుణాకర్ రెడ్డి, ఈవోను చూసిన ధర్మారెడ్డి, అధికార యంత్రాంగాన్ని కూడా ఇక్కడ మున్సిపల్ మేయరు పేరుకు వెనుకబడిన వర్గాలు కానీ పెద్దల యువతి తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, డిప్యూటీ మేయర్ అవునా కాదా? ఇది వెనుకబడిన వర్గాలకు అన్యాయం అవునా కాదా అని అడుగుతున్నా. అదే మాదిరిగా ఈరోజు వరప్రసాద్ గారు తిరుపతి ఎంపీ, భారతీయ జనతా పార్టీ గుర్తేంటి తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కమలం పువ్వు వికసించాలి. ఈరోజు వరప్రసాద్ గారికి కమలం పువ్వు కోటేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియ చంద్రగిరి ఎమ్మెల్యేగా పునవర్తినాని తెలుగుదేశం సైకిల్ గుర్తు. ఏ తమ్ముళ్ళు సైకిల్ ఎక్కండి, గ్లాస్ పట్టుకోండి, కమలం పువ్వు కూడా ముందర పెట్టుకోండి. తిరుపతి టూర్లో చంద్రబాబు నయా జోష్తో కనిపించడం విశేషం. ఆయనలో అప్పుడే గెలిచిపోయామన్న ధీమా కనిపించిందంటున్నారు. మరి ఆయనకు ఏ రిపోర్ట్లు అందాయో, ఏ లెక్కలు వేసుకుంటున్నారో కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల పర్యటనతో మిత్రపక్షాల శ్రేణుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.